రైట్ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు. అయితే ఒక క్షేత్రస్థాయి సమావేశం జరగనుంది. దీని మీద నెక్స్ట్ ఏదైతే ప్రజాపాలన అంటూ పాలనలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఫల్యాలు ఎండగట్టడానికి సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఉన్నారు. చూద్దాం ముందు ముందు ఎలా ఉండబోతుంది, పార్టీ తరఫున కార్యకర్తల ఏ విధంగా పాల్గొనబోతున్నారు అని చెప్పేసి కూడా అడుగుదాం. అన్న చెప్పండి అన్న, ముందు బీఆర్ఎస్ తరపున ఏదైతే 10 ఏళ్ల పాలన ఉందో కాంగ్రెస్, దీనికి సంబంధించి ఎలాంటి పోరాటాలు జరగనున్నాయి? టీఆర్ఎస్పీ యొక్క రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి అందరం ఇక్కడ విచ్చేయడం జరిగింది. కేటీఆర్ పిలుపు మేరకు మేము ఇక్కడ వచ్చాము. అది ఎట్లుందంటే 10 ఏళ్ల పాలన అనేది ఒక సుఖశాంతాలతో ఉండే. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి కావచ్చు, తాత కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లెలు, అన్న, తమ్ముడు, యువకులు ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఉండే. ఈ యొక్క వచ్చి 10 నెలలు కాలేదు, ప్రతి ఒక్కరిని అంటే పుట్టిన పిల్లగాడి నుంచి చచ్చిపోయడం దాకా ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ ఒక్కరిని వదిలిపెట్టట్లేదు. హైడ్రా అనేది ఒక కొత్త టాపిక్ తీసుకొని వచ్చి దాని ఒక ప్రభుత్వం, ఎందుకంటే వీళ్ళు చేసే ఇలా రైతు బంధు కానీ ఇట్లాంటివి ఏమి ఇవ్వట్లేదు అనమాట. ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రా అనే దాని మీదకి ఇట్లా మలిపేసిన అనమాట. మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేసిండు. రాష్ట్ర పరిపాలన మొత్తం వదిలి డైవర్ట్ చేసిండు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్కి అప్పచెప్పిండు. ఆయన అంటే ఉసుకోరంటే ఉసుకో అన్నట్టు వీళ్ళు చెప్పినో లేదో కానీ ఆయన పోయి కూల్చేస్తున్నాడు. మొత్తము గరీబ్ వాళ్ళ ఇళ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం అనేది అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఏమో 10 ఏళ్లలో లక్షల కొద్ది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తూ ఉంటుంటే, ఈయననేమో ఇప్పుడేమో వీటిని కూల్చేసి అప్పుడు మేము ఈయంగా మిగిలినవి అవుతున్నాయో అవిటినే ఈయననే పెద్ద ఏదో ఇప్పుడు హైడ్రా కూల్చేవేదలకు బాధితులకు మేము ఇస్తున్నామని చెప్పి ఆయన అంటున్నాడు. మూసి సుందరకరణ పేరుతో పెద్ద ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండే ఆయన. ఇంకోటి గురుకులాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది తీసుకొస్తా ఉండు. అలా మేము గురుకులాలు ఎన్ని గురుకులాలు పెంచినాము అనేది ఒకసారి మీరు అందరు పాత ముందుకు వెళ్తే గత పాలనలో మీరు అందరు చూశారు. అందరికీ సన్నబియ్యం పెట్టిన చరిత్ర అనేది కేసీఆర్ ప్రభుత్వం. అది ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా విద్యార్థులకు కానీ హాస్టల్లో కానీ ఇక్కడ సన్నబియ్యం పెట్టిన చరిత్ర లేదు. అట్లాంటిదప్పుడు మన కేసీఆర్ స్టార్ట్ చేసింది. దాన్ని వీళ్ళేదో పెద్ద గొప్పగా మేము ఇస్తున్నామని అన్నారు. కానీ అట్లాంటి ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి అనేటోడు. ఏ ఒక్కరు విద్యార్థులను హ్యాపీగా ఉంచట్లేదు, యువకులను సంతోషంగా ఉండట్లేదు. ఏమంటారు, ఏ రంగం చూసుకున్నా మీరు ఇవాళ వచ్చి పారిశ్రామిక రంగం చూసుకుంటే ఒక్క పెట్టుబడిదారు లేదు. అమెరికా పోతాడు, ఏదో న్యూక్లియర్ ఎస్టేట్ ఏదో కెమిస్ట్రీ అంటాడు. ఆయన ఏం చదువుకుంటే ఆయనకే అర్థం కాదు. హైదరాబాద్కు 3 పక్కల సముద్రం ఉందంటాడు. ఆయన చుట్టూ ఉందో మరి ఏడుందో నాకు అర్థమైతే లేదు. ఇష్టం అన్ని అడ్డగోలు మాటలు. ఎట్లా అంటే బెత్తరమైన సీఎం తీరు చేస్తూ ఉన్నాయన. ఆయన ఇట్లాంటివన్నీ ముందు ఖచ్చితంగా టీఆర్ఎస్ తరఫున ప్రతిరోజు ప్రతి అట్టడుగున మేము ఖచ్చితంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా 6 గ్యారంటీల మీద పోరాటాలు చేస్తూ ఉంటాము. కేటీఆర్ కానీ కేసీఆర్ పిలుపు మేరకు మేము మా యొక్క డిస్టిక్ లెవెల్ ఉన్న టీఆర్ఎస్వి నాయకుల మేరకు ఖచ్చితంగా మేము ముందుకెళ్తాము. పక్కా ధర్నాలు ఏదైనా సరే ప్రభుత్వాన్ని విద్యార్థి రంగం నుంచి ఖచ్చితంగా యువత నుంచి ఖచ్చితంగా ఎదుర్కొంటామని మనం చేస్తా ఉన్నాం, తెలియజేస్తాం. మీరు చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు గ్రామాలలో ఇంతకుముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అయితే ముందు దీనికి సంబంధించి గ్రామాల్లో మళ్ళీ ఏదైతే ఇప్పుడు చాలామంది మీ బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ పాలన బాగుంది అనేది చెప్తారు. అయితే అటువంటి పాలన తేయడానికి ఈ ప్రభుత్వంతోనే ఏ విధంగా కొట్లాడతారు? అయితే ఇవాళ చూసినట్టయితే ఇవాళ వాళ్ళు ఏవైతే చెప్పి ఇవాళ అధికారం పీఠం దక్కించుకున్నారో దానికి అన్నిటికీ వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నిన్న నైటు మన అశోక్ నగర్లో నోటిఫికేషన్ల గడబడి నడుస్తుంది. ఆడ ఈరోజు మన కేటీఆర్ గారు ఆడికి వెళ్ళేది ఉంది. ఆడ మొత్తం భద్రతను దింపేశారు. ఒకటి అది రైతులు వచ్చి ముట్టడే, స్టూడెంట్స్ ముట్టడే. ఇలా మన రియల్ ఎస్టేట్ రంగం చూస్తే కుప్పగూలిపోయింది. ఈ టైంలో అన్ని హైడ్రా అది తీసుకొని వస్తే ఒక సామాన్యుడు ఇల్లు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా అని భావించే రోజులలో ఇలా వాడు ఏ గుడిసెలో వండుకోవాలి, నేను ఏడ బతకాలి అనే పరిస్థితుల గుండెల మీద చేతులు వేసుకొని భయం బిగులు అనుకుంటూ బతుకుతున్న రోజులు ఈయన తీసుకొచ్చిండు. 10 ఏళ్ళు కాలేదు, వాళ్ళందరూ ఒక 20 సంవత్సరాల వెనుకకి వెళ్ళినాం రా బాబు మేము అనే పరిస్థితులు ఉన్నారు. మొన్న మా మిత్రుడు ఒకనికి ఈఎంఐ కూడా కట్ అవుతుంది. చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళు. ఇల్లు లేదు, ఇక్కడ ఈఎంఐ కట్ అవుతుంది. వాడు ఉన్నదేమో రెంట్ ఇల్లు, ఆ ఈఎంఐ అయినా ఆ రెంట్కి ఏమన్నా కట్టే పరిస్థితి ఉండే. కానీ ఎవరు కూడా హ్యాపీ లేరన్నా. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి 4 ఇయర్స్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. బంపర్ మెజారిటీతో వస్తుంది. థ్యాంక్ యూ.